సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కార్తిక్ లైఫ్ స్టైల్. సో ఈ రోజు వచ్చేసి మనమైతే ఓవర్ థింకింగ్ గురించి మాట్లాడబోతున్నాం. సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. అంతకంటే ముందు ఇప్పుడు వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పెట్టుకోండి, ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, అండ్ మీ అభిప్రాయం ఈ వీడియో మీద ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మనల్ని సపోర్ట్ చేయండి. ఓకే, సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. సో గైస్, అతిగా ఆలోచించడం చాలా అంటే చాలా పెద్ద తప్పు. ఎందుకు అంటే అతిగా ఆలోచిస్తే మనకు మన లైఫ్ స్పాయిల్ అవుతుంది, మన కెరియర్ డౌన్ అయిపోతుంది, అండ్ మన హెల్త్ పాడవుతుంది, మన బ్రెయిన్ కూడా చాలా అంటే చాలా భయంకరంగా అయిపోతుంది. కాబట్టి ఆలోచించడం జ్ఞాపశక్తి తగ్గిపోతుంది. ఎందుకు అంటే ఓవర్ థింకింగ్ చేయడం వల్ల మనకు ఏమి వచ్చేది ఏముండదు, పోయేది ఏముండదు. కాకపోతే హెల్త్ చాలా అంటే అప్సెట్ అయిపోతుంది, అండ్ టెన్షన్, బీపీ ఇలాంటివన్నీ అయితే మనకైతే రావడం అయితే జరుగుతుంది. సో ఎందుకు అంటే చిన్న చిన్నవి కూడా మనము ఎక్కువగా ఆలోచించి మన ప్రాణాల మీదకి అయితే తెచ్చుకుంటూ ఉంటాము. సో ఓవర్ థింకింగ్ అనేది ఎక్కువగా కాలేజెస్లో అయితే జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ మీద కానీ, లేకపోతే ఇంకా మిగతా వాళ్ళ మీద కానీ ఇలాగైతే ఓవర్ థింకింగ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఓవర్ థింకింగ్ చేశారు అంటే లైఫ్ మొత్తం స్పాయిల్ అవుతుంది, అండ్ కెరియర్ కూడా స్పాయిల్ అవుతుంది. సో ఇలా మనము ఎప్పటికీ అది రాను రాను మనం తగ్గించుకోవాలి, కానీ దాన్ని పెంచుకోకూడదు. ఓవర్ థింకింగ్ మనల్ని మన లైఫ్లో ఉన్న సంతోషాన్ని, అండ్ ఇంకా మిగతా మంచి మంచి గోల్డెన్ మెమరీస్ని అన్నిటినీ అది పూర్తిగా డిస్ట్రాయ్ అయితే చేసేస్తుంది. మన దగ్గర పీస్ఫుల్ కూడా లేకోకుండా చేస్తుంది. ప్రతి దానికి మనం ఇలా ఆలోచించుకుంటూ ఇలా ఏమవుతుందో అని భయపడుకుంటూ, అండ్ ఇలా మనము ప్రతిదానికి ఇంతగా ఆలోచించామంటే మనము నచ్చిన వాళ్ళకు కూడా, ఒకప్పుడు నచ్చిన వాళ్ళకు కూడా మనం నచ్చకపోవచ్చు. సో అందుకే మనము ఓవర్ థింకింగ్ అనేది రాను 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 తగ్గించుకుంటూనే ఉండాలి. అదే మంచిది. అప్పుడు మనం తగ్గించుకున్నాం అనుకోండి, మన లైఫ్ చాలా బాగుంటుంది, కెరియర్లో కూడా మనం బాగా పర్ఫామ్ చేయొచ్చు, అండ్ మనము ఏదైనా కూడా సక్సెస్ అవ్వచ్చు. అదే మనం ఓవర్ థింకింగ్ చేసుకుంటూ మనము ప్రతిదానికి ఇలా చేసుకుంటూ మన ప్రాణాల మీదకి తెచ్చుకోవడం, హెల్త్ అప్సెట్ అవ్వడం, అండ్ కెరియర్ డౌన్ అయిపోవడం, అప్పుడు మనము అప్పుడు అంతా అయిపోయినాక మనం తెలుసుకున్నా కూడా ఏమీ చేయలేము, అప్పుడు వదులుకున్నా కూడా ఏమీ చేయలేము. సో అందుకే ఓవర్ థింకింగ్ అనేది మీరు ఖచ్చితంగా దాన్ని కంట్రోల్ అయితే చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎక్కడ ఆలోచించాలి, ఎక్కడ ఆలోచించకూడదు, ఎక్కడ ఎక్కువ ఆలోచించాలి, ఎక్కడ తక్కువ ఆలోచించాలి, అండ్ అండ్ ఇంకొకటి, ఎదుటి వాళ్ళు ఏం చెప్పినా కూడా మనం నమ్మేస్తుంటాం. చాలామంది అయితే ఇలాగైతే ఉంటారు. సో వాళ్ళు నిజంగా అలా చేశారా లేదా అని తెలుసుకోకుండా వాళ్ళని అయితే కొట్టడం కానీ ఇలాంటివన్నీ చేస్తుంటారు. సో ఇలాంటివి చేయడం చాలా తప్పు. జాగ్రత్తగా ఉండండి.